This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు ఆగ్రహం. చంద్రబాబుకు చాదస్తం ఎక్కువైంది, ప్రజలను మభ్యపెడుతున్నారని మహేష్ ఫైర్. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన నటి కాదంబరి జత్వాని. తెలుగు అంటే భాష కాదు, ఒక చరిత్ర. అమెరికాలో రాహుల్ కీలక వ్యాఖ్యలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోయాయని తెలిపారు. అర్బన్ కంపెనీతో మాట్లాడి నిపుణులను ఇళ్లకే పంపిస్తున్నామని చెప్పారు. వాహనాలను మరమ్మత్తు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాధితులకు ఆర్థిక సాయం చేస్తామని హామీనిచ్చారు. బాధిత ప్రాంతాల్లో సాధారణ స్థితికి వచ్చాకే అక్కడి నుంచి వెళ్తానని అన్నారు బాబు. గతేడాది బుడమేరుకు గండిపడితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు అన్నారు. దాని కట్ట వెంట కబ్జాలు చేసి గత ప్రభుత్వ నాయకులు అమ్మేసుకున్నారని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీపైకి పడవలు పంపించి కూల్చేయాలని జగన్ ప్లాన్ చేశాడని విమర్శించారు. అదృష్టవశాత్తు వాళ్ళు అనుకున్నది జరగలేదని అన్నారు. న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు. ఒకటి, గత ప్రభుత్వం చేసిన పాపాలు. ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం, గండి పడ్డాయి, గండి పూడ్చలేదు. అందుకనే ఏదైతే గండిలో పూడ్చలేదో దానివల్ల నీళ్ళన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి. అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆక్యుపై చేశారు. కాలువల్ని, డ్రైన్స్ ని, లేకపోతే బుడమేరు పూర్తిగా ఆక్రమించేశారు. అక్రమ కట్టడాలు కట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా. దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడూ పడిన వర్షాలు పడ్డాయి, నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి. ఒక పక్క నేచర్, ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది. దానికి తగినట్టు పాలకుల పాపాలు, గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ శాపాలుగా మారి 9 రోజులు మీరు నీటిలో ఉన్నారు. మీ కష్టాలు వర్ణాతీతం, సర్వస్వాన్ని కోల్పోయారు. ఈ రోజు నుంచి మీ ఇళ్ళన్నీ కూడా ఎన్యూమరేట్ చేయమంటున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు, ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు, మీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమి నష్టపోయారు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే కార్లు కానీ, ఆటోలు కానీ, లేకపోతే మోటార్ బైక్లు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం. ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి, ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి, ఇంకో కొన్ని చిన్న చిన్న కొట్లు ఉన్నాయి, కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. వాళ్ళు నష్టపోయారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా, అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం. ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి. ఆ ఆటోలు కూడా రిపేర్లు చేయించడం కానీ, ఇన్సూరెన్స్ ఇప్పించాలి. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండి ఒక ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ, లేకపోతే ఒక సామగ్రిలో ఎలక్ట్రికల్ సామగ్రి, ఎలక్ట్రానిక్ సామగ్రి చాలా ఉంది. చిన్నవి పెద్దవి అన్నీ కొనుక్కున్నారు, అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి, దాంట్లో మేము యాప్ లో పెట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా, లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బాధ్యత తీసుకుంటాం. ఒక ఇంట్లో లైట్లు వెలగవు, ఇంకో పక్క మీ కుక్కర్ పనిచేయదు,
ఇంకో పక్క ఫ్రిడ్జ్ పనిచేయదు. మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం. ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతంలో రిపేర్ చేసి మళ్ళా మీకు న్యాయం చేస్తాం. ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా. రేపు ఎల్లుండి ఒక నిర్ణయం చేస్తాం. మళ్ళీ ఇదే మార్గం మా ఆఫీసర్లు వచ్చి మీ అందరికీ కాస్త కోస్త ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాతనే ఇక్కడి నుంచి కలుగుతాం. నా ఉద్దేశం ఒకటే, ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకూడదు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు, ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు, అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి. అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొని పోయేది. ఎవరిని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తుని కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇప్పుడు బుడమేరులో గంటలు పెడతారు. ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. మళ్ళా ఆ సాక్షి పేపర్ లో మన మీద విషయం చెప్తారు. వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈ రోజు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. వీలైతే సహాయం చేయడికే వచ్చాడు. మొన్న కూడా వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు లేదా? ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా? ఒకరికి ఒక మంచినీళ్ళు ఇచ్చారా? విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు. చేశాడా? చంద్రబాబుకి చాదస్తం ఎక్కువైందని వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శించారు. వరదొచ్చినా బురదొచ్చినా మాజీ సీఎం జగన్పై నెట్టేస్తున్నారని ఫైర్ అయ్యారు. విజయవాడ మునిగే వరకు చంద్రబాబుతో పాటు కూటమి నేతలు మేల్కోలేకపోయారని అన్నారు. ఇప్పుడు వరద బాధితుల ఆగ్రహాన్ని గ్రహించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రకృతి విపత్తును రాజకీయం చేయడం సరికాదని తెలిపారు. ఆఖరికి కరోనా మహమ్మారి ప్రపంచం మీదకి వచ్చిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ మధ్య వారికి చాదస్తం కాస్త ఎక్కువైంది అనిపిస్తా ఉంది. కురుస్తున్న వర్షాలు తెలుసు, అదేవిధంగా కట్టెలు తెచ్చుకున్న కృష్ణానది తెలుసు. అయినా సరే విజయవాడ మునిగే వరకు ఏ వాగులు ఎక్కడున్నాయో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ తెలియదు. వరదకి ముందు చేయాల్సిన హెచ్చరికలు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నేట మునిగాక వారికి సరైనటువంటి పునరావాసం గాని, ఆహారం గాని, మంచినీరు గాని, సౌకర్యాలు గాని కల్పించలేదని, అందుకే విజయవాడ నగర ప్రజలకి చిర్రెత్తిందని తెలుసుకొని వారిని శాంతిపరచడానికి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్ల మీద ముంచెత్తిన నీళ్లలో బోట్ల మీద తిరుగుతా ఉన్నారు. అసలు ఆ బోట్లు రోడ్ల మీదకి రాకుండా ఆపలేకపోయినటువంటి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున బోటు రాజకీయానికి తెరలేపారు. బోటు రాజకీయానికి తెరలేపారు. మీరు ఎన్ని కథలు చెప్పినా, మీ సొంత మీడియాను వాడుకొని ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రజలకు సరిగ్గా ఆహారం అందించలేకపోయారు. ప్రజలకు అండగా నిలబడలేకపోయారు. ప్రజలకి కోపం తగ్గలేదని మీకు అర్థమైపోయింది. అందుకనే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి గొల్లపూడి బోట్లు వైసీపీ వాళ్ళయే అంటూ కొత్త కుట్రకి తెరలేపారు. ప్రకాశం బ్యారేజ్కి 70 గేట్లుంటే 5 బోట్లు 10 లక్షలకి పైగా క్యూసెక్ల వరదని ఆపగలవా? 10 లక్షలకి పైగా క్యూసెక్ల వరద నీటిని, వరద ప్రవాహాన్ని 5 బోట్లు ఆపగలవా? ఎవడైనా సరే
బోట్లను వదిలేటప్పుడు పార్టీ రంగులు వేసుకుని ఎవరైనా వదులుతారా? ప్రకాశం బ్యారేజ్కి అడ్డంగా పెట్టాలనుకుంటారా? ఇలాంటివి 40 ఏళ్ల క్రితం రాజనాల సినిమాలో విలజనిజం చేస్తే ఇలాంటి ఎప్పుడో 40 ఏళ్ల కిందట రాజనాల సినిమాల్లో విలజనం చేస్తే విజయవాడ నగర ప్రజలు అర్థం చేసుకోలేరా? అసలు మీరు మత్స్యకారులకు కానీ బోటు నిర్వాహకులకు కానీ ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇచ్చుంటే వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యేవాళ్ళు. అసలు బోట్లు కొట్టుకొచ్చే పరిస్థితి ఉండేదా? అసలు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం కానీ అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి వైఫల్యం కానీ స్పష్టంగా కనబడట్లేదా? నువ్వు ముందస్తు సమాచారం ఇచ్చుంటే మత్స్యకారులు కానీ బోటు యజమానులకు కానీ సరైన సమాచారం ఇచ్చుంటే ఈ రోజున ఎటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. తనపై పెట్టిన తప్పుడు కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను జత్వాని బయటపెట్టారు. చాటింగ్ వివరాలు, తన ఆధార్ కార్డ్ ఫోర్జరీ జరిగిన విధానం, పోలీసు అధికారుల ప్రమేయం సహా వివరాలను వెల్లడించారు. ఈ కేసుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని విజ్ఞప్తి చేశారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు సాకుతో కొంతమంది అధికారులు కూడా తనతో నీచంగా ప్రవర్తించారని తెలిపారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పుడు ఆ అధికారులు విద్యాసాగర్కు ఎందుకు కొమ్ము కాశారని ప్రశ్నించారు. Unfortunately, Andhra has been struck with this devastating floods, and it's very painful to see the ravages that floods are causing in the city. Unfortunately, so obviously, these police officials are very busy providing relief in the flood-stricken areas of late. So, after my statement, they've been occupied with providing relief in the flood-stricken areas, which is the way it should be. So, the case hasn't been registered yet. But they have given us a very, very patient hearing, and I have full faith in the institution, in the government, in all these women that have come out in my support, that justice will be ensured to me. For your second question, Vidyasagar filed a malicious complaint. Let him do anything. This man has 18 criminal cases, I showed you. Why was his complaint acted upon so seriously if it was not for the police officials? Obviously, the high-ranking police officials were hand in glove. It is an allegation of cheating of 5 lakh rupees. And he is alleging I came from Bombay to Ibrahimpatnam when I was not even in Bombay at that time. I was in Ahmedabad. And these people that Vidyasagar alleged, I tried to sell his land to. These people have now complained to the police that Vidyasagar took their Aadhaar cards, misused their Aadhaar cards, and they don't know me. No such land deal has happened, which is the truth. So obviously this is not only Vidyasagar. Why were the police with him? Since 2014, arrested in 2017. So 18 criminal cases I showed you till 2015. And allegations against me. Telugu film actress Kadambari Jethwani and Malav Dani are now a couple. Social media, question mark. So on the basis of rumors on social media, these people are going all out, harassing me, character assassinating me, that this woman knows industrialists. Okay, so why are you jealous? You know, there was no criminal complaint ever against Malav Dani, or Malav Dani never filed a criminal complaint against me. This poor little 46-year-old baby that claims to be blackmailed by me, Vidyasagar, come to Hyderabad, kiss. Let me know when you are going to Kashi, I'll inform them of darshan. So he takes my Aadhaar card, then he forges them and puts it all over social media. Whatever I and my parents had to say. Unfortunately, Andhra has been struck with this devastating floods, and it's very painful. తెలుగు అంటే ఒక భాష కాదని చరిత్ర అని రాహుల్ అన్నారు. సంప్రదాయం సంస్కృతికి ప్రతీక అని తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ డల్లాస్లోని టెక్సాస్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లపై ఫైర్ అయ్యారు. భారత సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడుతూ తెలుగును ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూపిస్తుందని వ్యాఖ్యానించారు. The turban, and we like him because he doesn't wear a turban, or he speaks Tamil so we don't like him, and he speaks Hindi so we like him, or he speaks Malayalam so we don't like him, right? And so Telugu, right? Because see, when we say Telugu, we are not just saying language. Embedded inside Telugu is history, is tradition, is music, is dance, is food, is everything. So if you say to the people of Andhra Pradesh that, look, Telugu is not as important as Hindi, you're insulting the people of Andhra Pradesh. Because you're saying to them that your history is not important, your tradition is not important, your food is not important, your music is not important, your forefathers are not important. And this is the simple battle that is being fought in India. The RSS believes that India is one idea. And we believe that India is a multiplicity of ideas. And we believe, by the way, very much like the United States, we believe that everybody should be allowed to participate. We believe that everybody should be allowed to dream. Everybody should be given space, regardless of their caste, language, religion, tradition, history. This is the fight. And the fight was crystallized in the election, when millions of people in India clearly understood that the Prime Minister of India is attacking the Constitution of India. Because what I am saying to you, union of states, respect to languages, respect to religions, respect to traditions, respect to castes, this is all in the Constitution. Every single word that I have said to you is in the Constitution. The foundation of modern India is the Constitution. And what people understood in the election clearly, and I saw it happening, when I used to raise the Constitution like this, people understood what I was saying. They were saying that the BJP is attacking our tradition, attacking our language, attacking our states, attacking our histories. And most importantly, what they understood was that anybody who is attacking the Constitution of India is also attacking our religion. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వాతావరణ పరిస్థితులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వరద నీటి పరివాహక ప్రాంతాల్లో ఆటంకం కలగకుండా టీడీపీ శ్రేణులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
వేసిన బట్టి కదా వచ్చేది మళ్ళీ. అది వేసిన బట్టి కదా వచ్చేది మళ్ళీ. ఏలూరు జిల్లా నూజివీడు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి ఆశీస్సులతో నవ్యాంధ్రకు సకల విజ్ఞానం కలగాలన్నారు. గణేష్ లడ్డూను నూజివీడు పట్టణానికి చెందిన లలిత జ్యువెలర్స్ అధినేత అచ్చేశ్వరరావు వేలంలో దక్కించుకున్నారు. 27,000కు పాట పాడి గెలుచుకున్నారు. ఈ నగదును సీఎం రిలీఫ్ ఫండ్కు పంపిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నూజివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు 2 లక్షల రూపాయల చెక్కును విజయవాడ వరద బాధితులకు విరాళంగా అందించారు. నీకు పెడతాలన్నా ఏంటి పెట్టారు ఫోటోలు మేమేం చేసుకోం ఫోటోలు అంటే దిగండి కొంచెం దిగండి నీ ఓపెన్ అవ్వంట ఫోటోలు సార్ ఓకే సార్. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి 4 Sides TV.